తెలుగు తెరపై ఎప్పటికప్పుడు కొత్త తారలు వెలుగులు పంచుతూనే ఉన్నారు. అయితే కొందరు మాత్రమే తారాపథంలో దూసుకుపోతున్నారు. కొందరికి సక్సెస్ ఉన్నా సరైన అవకాశాలు ఉండడం లేదు. ఇంకొందరు మాత్రం ఇందుకు భిన్నంగా ఇక్కడ మొదటి సినిమా రిలీజ్ కాకముందే వరుస చిత్రాలకు సంతకం చేసేస్తున్నారు. ప్రస్తుతం జాన్వీ కపూర్, భాగ్యశ్రీ బోర్సే ఈ వర్గానికి చెందినవారే. శ్రీదేవి కూతురు జాన్వీ ఎన్టీఆర్ దేవర్తో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఆ సినిమా విడుదల కాకముందే రామ్ చరణ్తో కొత్త చిత్రం పట్టాలెక్కింది. అలాగే నానితోనూ జాన్వీ జట్టు కొడుతోందని వార్తలు వస్తున్నాయి. అంటే నిన్నటి వరకు బాలీవుడ్ వైపే దృష్టి పెట్టిన జాన్వీ కపూర్ ప్రస్తుతం టాలీవుడ్ని ఏరేందుకు పావులు కదుపుతోందన్నమాట. జాన్వీ తీరాలా ఉంటే భాగ్యశ్రీ బోర్సే కూడా జోర్సే అన్నట్లుగా తెలుగులో దూసుకుపోతోంది. అమ్మడి తొలి చిత్రం మిస్టర్ బచ్చన్ సెట్స్పై ఉండగానే విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ కొత్త సినిమాల్లో నటించే అవకాశం పట్టేసింది. త్వరలోనే ఈ రెండు సినిమాల్లో భాగ్యశ్రీ ఎంట్రీపై అధికారిక ప్రకటన వస్తుందంటున్నారు. మొత్తం మీద జాన్వీ, భాగ్యశ్రీ ఇద్దరు కూడా వరుస అవకాశాలతో టాక్ ఆఫ్ టాలీవుడ్ అవుతున్నారనే చెప్పాలి. అవకాశాలు పొందడంలో పోటాపోటీగా దూసుకుపోతున్న ఈ ఉత్తరాది భామల్లో టాలీవుడ్ని ఏలే నాయిక ఎవరవుతారో చూడాలి మరి.